ఒకప్పుడు ఈ హీరో చూసుకున్నట్లయితే జస్ట్ యాక్టింగ్ కి మాత్రమే పరిమితం అయినవాడు ఇప్పుడు ప్రతి రంగంలోని డైరెక్షన్ సంబంధించి అయ్యుండొచ్చు, ప్రొడ్యూసింగ్ కి సంబంధించి అయ్యుండొచ్చు, లేదా ఇంకా ఎక్స్ట్రా యాక్టివిటీకి సంబంధించి ప్రతి ఒక్కటి కూడా ఇతను చూసుకుంటున్నాడు అనమాట. ఇతను ఎవరో మీ అందరికీ తెలిసిందే, ధనుష్. ధనుష్ గతంలో చూసుకున్నట్లయితే ఓన్లీ సినిమాలు మాత్రమే చేసేవాడు. అంటే దానికి ఆ మూవీకి డైరెక్టింగ్ అదే విధంగా ప్రొడ్యూసింగ్ ఎప్పుడు చేసింది లేదు. గతంలో కొన్ని మూవీస్ చేశాడు కానీ ఇప్పుడు చూసుకున్నట్లయితే మొత్తం 3 రంగాల్లో కూడా మన ధనుష్ గారే మెయిన్ లీడ్ లో ఉంటున్నారంట. అంటే ఒక డైరెక్షన్ కి సంబంధించి, ప్రొడ్యూసింగ్ కి సంబంధించి, యాక్టింగ్ హీరోకి సంబంధించి 3 క్యారెక్టర్లు కూడా మన ధనుషే తీసుకుంటున్నారు. అంటే ఒక్కసారి ఊహించుకోండి, మన ధనుష్ గారి నుంచి కొత్త వెర్షన్ చూడబోతున్నాం అని చెప్పడంలో అయితే ఎటువంటి సందేహం లేదు. గతంలో వచ్చిన రాయన్ మూవీ ఏ విధంగా ఆడిందో ప్రతి ఒక్కరికి తెలుసు కదా. మరి ఇంకా ఇది శాంపులే. మన ధనుష్ దగ్గర అయితే ఇంకా సాలిడ్ కథలు అయితే ఉన్నాయంట. అవి కూడా తొందరలోనే మన ముందుకైతే తీసుకువస్తాను అనే విధంగా అయితే ఒక ఇంటర్వ్యూ ద్వారా మనకైతే చెప్పడం అయితే జరిగింది. మనకంటే మనకు కాదు, ప్రెస్ మీట్ కి చెప్తే దాని ద్వారా మనకైతే తెలిసిందంట. ఇది మళ్ళీ ఇంకొక రూమర్ అయితే సోషల్ మీడియాలో గట్టిగా చెక్కలు కొడుతుందంట. అది ఏంటంటే ఇప్పుడు మన నేచురల్ స్టార్ నాని ఉన్నాడు కదా, నాని గారు కూడా సేమ్ అలాగే హీరో కింద చేస్తున్నారు, దానికి తోడు ప్రొడ్యూసింగ్ కూడా చేస్తున్నారు, డైరెక్షన్ కూడా చేసినట్లు ఉన్నారు ఈ మధ్యన. అంత ముందు ఇప్పుడు అంటే స్టార్టింగ్ లోనే మన నాని అన్న గారు కూడా డైరెక్షన్ కోసమే ఇండస్ట్రీలోకి అయితే వచ్చారనమాట. అసిస్టెంట్ డైరెక్టర్ కింద అయితే ఒకరి దగ్గర అయితే చేరారు. ఆ తర్వాత నుంచి అలా అలా ఒక్కొక్క మూవీ చేసుకుంటూ ఈ రోజు అయితే ఈ స్టార్ కి, ఒక నేచురల్ స్టార్ కి అయితే ఎదిగాడు అనమాట. సో ఇప్పుడు చూసుకున్నట్లయితే హిట్ 1 అదే విధంగా హిట్ 2, హిట్ 3 కి అయితే ప్రొడ్యూసింగ్ చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. హిట్ 3 లోనైతే ఒక భారీ అంచనాలు చూడబోతున్నాం అనే విధంగా అయితే మాట్లాడుతున్నారు అనమాట. దానికి తోడు హిట్ 3 లోని నాని గారే హీరో కింద కూడా ఉండబోతున్నారు. ఇందులోని సందేహం ఎందుకు, ప్రొడ్యూసింగ్ చేస్తుంది అతను కనుక ఖచ్చితంగా కూడా హీరో కూడా అతనే అనమాట. సో గతంలో చూసుకున్నట్లయితే హిట్ 1 కి విశ్వక్సేన్ తీసుకున్నారు, హిట్ 2 కి అయితే మన అడ్విశేషన్ తీసుకున్నారు. ఇప్పుడు హిట్ 3 కి చూసుకున్నట్లయితే మన నాని గారు అయితే నటించడం అయితే జరుగుతుంది అనమాట. ఇప్పుడు ఈ విషయం ఎందుకు చెప్తున్నాను అంటే, మన నేచురల్ స్టార్ నాని అదే విధంగా ధనుష్ మధ్య ఒక మూవీ ఉండబోతుంది అంటే మీరు నమ్ముతారా? అవును ఫ్రెండ్స్, ప్రజెంట్ అయితే సోషల్ మీడియాలో అయితే ఈ న్యూస్ అయితే గట్టిగా చక్కర్లు అయితే కొడుతుంది అనమాట. మన ధనుష్ అదే విధంగా నేచురల్ స్టార్ నానికి మధ్య అయితే ఒక మూవీ ఉండబోతుందంట, మల్టీ స్టార్ కింద అయితే వస్తుంది అనేసి చాలా గట్టిగా రూమర్లు అయితే వినిపిస్తున్నాయి. అదే గనక నిజమైతే కాలీవుడ్ నుంచి ఒకరు అదే విధంగా టాలీవుడ్ నుంచి ఒకరు వచ్చిన మూవీకి అయితే చాలా పెద్ద సంచలన హిట్ అవుతుంది అని అయితే ఆడియన్స్ అయితే మాట్లాడుకుంటున్నారు అనమాట. అంటే ఇప్పుడు ప్రెసెంట్ ఎప్పుడైతే బాహుబలి 1, బాహుబలి 2 వచ్చిందో అది కాలీవుడ్ అని, బాలీవుడ్ అని, టాలీవుడ్ అని లెక్కలేదు. అందులోంచి ఇందులోకి వస్తున్నారు, ఇందులోంచి అందులోకి వెళ్తున్నారు, అందులోంచి ఇందులోకి వస్తున్నారు. మొత్తం మీద అందరూ కలిసే మూవీస్ అయితే చేస్తున్నారు. ఇందులో ఎటువంటిది లేదు. ఓన్లీ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ. గతంలో అయితే బాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీ అనేవారు, టాలీవుడ్ అనేవారు, కాలీవుడ్ అనేవారు. ఇప్పుడు ఓన్లీ ఒకటే ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ, అంతే. ఇంకా అంత మించి ఏమీ లేదు. మరి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేసేయండి. మరి ఎలాంటి మరిన్ని అప్డేట్స్ మీకు కావాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసుకోండి. అప్పుడే మనం పెట్టే ప్రతి వీడియో మీ వరకు చేరుకుంటుంది అనమాట. థ్యాంక్ యూ.